మనిషి తన జీవితకాలంలో 3 వంతుల్లో ఒక వంతు నిద్రలోనే గడుపుతాడు. అంటే ఒక వ్యక్తి 75 సంవత్సరాలు బ్రతికాడనుకుంటే దానిలో 25 సంవత్సరాలు నిద్రలోనే ఉన్నట్టు. అయితే ఇక్కడ చాలామంది నిద్ర వల్ల ఎంతో టైం వేస్ట్ చేస్తున్నామని అనుకుంటారు. కానీ సరైన నిద్ర లేకపోతే ఏమవుతుందో తెలిస్తే ఇక అలా అనుకోరు. రోజుకొక యాపిల్ తింటే డాక్టర్కి దూరంగా ఉండొచ్చు అనేది మనందరికీ తెలుసు. కానీ సరిగ్గా నిద్రపోయినా కూడా డాక్టర్కి దూరంగా ఉండొచ్చు. నిద్ర సరిగ్గా లేకపోతే ఒక కళ్ళకో లేకపోతే మెదడుకో మాత్రమే కాదు, మొత్తం బాడీలో ప్రతి పార్ట్కి ఎఫెక్ట్ అవుతుంది. మనిషికి ఆహారం కన్నా నిద్రే ఎంతో ముఖ్యం. అందుకే ఆకలి బాధతో కన్నా నిద్ర లేకపోవడం వల్లే త్వరగా చనిపోతారు. 2014వ సంవత్సరంలో ఒక వ్యక్తి ఫుట్బాల్ మ్యాచ్ చూడడం కోసం 48 గంటల పాటు మెలకువగా ఉండడంతో గుండెపోటుతో మరణించాడు. అసలు నిద్రకు అంత ఇంపార్టెన్స్ ఎందుకు? నిద్ర లేకపోవడం వల్ల ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యేది మన బ్రెయిన్. మన బ్రెయిన్లో ప్రతిరోజు టాక్సిక్ ప్రోటీన్లు విడుదలవుతాయి. మనం గాఢంగా నిద్రపోతున్న సమయంలో మన బ్రెయిన్లో ఉండే గ్లింపాథిక్ సిస్టమ్ ద్వారా ఈ టాక్సిన్లు బయటకు వెళ్ళిపోతాయి. ఇవి కనుక ఎక్కువ కాలం మన బ్రెయిన్లో ఉండిపోతే మెల్లమెల్లగా జ్ఞాపక శక్తి కోల్పోతూ ఉంటాం. చివరికి అది ఆల్జీమర్స్కి దారితీస్తుంది. దీనివల్ల మనుషుల ముఖాలు, పేర్లు, ప్రదేశాలను మర్చిపోవడం జరుగుతుంది. తరువాత ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది హార్ట్. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు కంటిన్యూస్గా పనిచేసే అవయవం ఇది. మనం నిద్రపోతున్న సమయంలో ఈ గుండె కొట్టుకోవడం నెమ్మదిస్తుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. మన గుండెకు కొంచెం రెస్ట్ దొరికేది మనం నిద్రపోతున్న సమయంలోనే. కాబట్టి 6 గంటల కన్నా తక్కువసేపు నిద్రపోతే జీవితంలో ఏదో ఒక సమయంలో గుండెపోటు వచ్చే అవకాశం 4.5 రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. నిద్రపోతున్న సమయంలోనే మనలో గ్రోత్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవే మనిషికి ఎత్తు, కండరాలు పెరుగుదలకు కారణమవుతాయి. అందుకే కొంతమంది జిమ్లో ఎంతో కష్టపడతారు, ఎక్కువ ఆహారం తీసుకుంటారు, కానీ ఎక్కువసేపు నిద్రపోరు. అందుకే వాళ్ళ బాడీలో ఎటువంటి గ్రోత్ కనపడదు. ఇక ఒకరోజు నిద్ర లేకపోతే మన ఫేస్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. కారణం, నిద్రలేని సమయంలో స్ట్రెస్ హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. ఇవి మన చర్మం లూజ్ అయిపోయేలా చేస్తాయి. దీనివల్ల ముఖం మీద, కళ్ళ కింద ముడతలు ఏర్పడతాయి. సాధారణ సమయంలో కన్నా నిద్రపోయే సమయంలో మన ముఖంలోకి రక్త ప్రసరణ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ముఖం కాంతివంతమవుతుంది. కానీ ఎక్కువసేపు నిద్రపోకపోవడం వల్ల ఫేస్ నల్లగా మారడం, కళ్ళ చుట్టూ నల్లటి మచ్చలు రావడం వంటివి జరిగి ఫేస్ డల్గా కనపడుతుంది. అందుకే 6 గంటల కన్నా తక్కువగా నిద్రపోయే వాళ్లకు వయసు 10 సంవత్సరాలు ఎక్కువగా కనిపిస్తుందని, ఎవరైతే ఎక్కువసేపు నిద్రపోతారో వాళ్ళు కొంచెం ఎక్కువ అందంగా కనిపిస్తారని రీసెర్చ్లో తేలింది. దీనినే బ్యూటీ స్లీప్ అని అంటారు. అలాగే నిద్ర తక్కువ అవ్వడం వల్ల బాడీలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, హార్మోన్ విడుదల ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా షిఫ్ట్ టైమింగ్స్లో పనిచేసే వాళ్ళకి ఈ ప్రమాదం కొంచెం ఎక్కువగా ఉంటుంది. నైట్ షిఫ్ట్లో పనిచేసే వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్ధారించింది. ఇది వెంటనే కాకపోయినా భవిష్యత్తులో దీని ప్రభావం ఉండవచ్చు. ప్రతి వారం షిఫ్ట్ టైమింగ్స్ మారిపోవడంతో మనం నిద్రపోయే టైమింగ్స్ని మన బ్రెయిన్ అర్థం చేసుకోలేకపోతుంది. దీనివల్ల లాంగ్ టర్మ్లో ఏదో ఒక సమయంలో డయాబెటీస్, ఒబేసిటీ, గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే నైట్ షిఫ్ట్లో పనిచేసేవారు సాధ్యమైనంత వరకు ఎక్కువసేపు పడుకోవడం, నైట్ డ్యూటీకి వెళ్లే ముందు కూడా ఒక 2 గంటలు నిద్రపోవడం, మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఆ ఎఫెక్ట్ని కొంచెం తగ్గించుకోవచ్చు. 1965లో ర్యాండీ గార్డ్నర్ అనే ఒక అబ్బాయి ఒక ఎక్స్పెరిమెంట్లో భాగంగా ఏకంగా 264 గంటల 25 నిమిషాల పాటు నిద్రపోకుండా ఉన్నాడు. అంటే సుమారుగా 11 రోజులు అన్నమాట. ఇదే ఇప్పటికీ ప్రపంచ రికార్డుగా ఉంది. ఆ పరిశోధన ద్వారా తెలిసింది ఏమిటంటే, నిద్ర లేకుండా గడిపిన మొదటి 24 గంటల తర్వాత 25% బ్రెయిన్ ఫంక్షన్ ఆగిపోతుంది. 48 గంటల తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ పడిపోతుంది. దాంతో మన శరీరంలో క్రిములతో పోరాడే న్యాచురల్ కిల్లర్ సెల్స్ సంఖ్య దారుణంగా తగ్గిపోతుంది. 72 గంటల తర్వాత కళ్ళు ఫోకస్ చేయడం మానేస్తాయి. మెల్లమెల్లగా హెల్యూసినేషన్ మొదలవుతుంది. అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది. తర్వాత కొన్ని రోజులకి హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువయ్యి బ్లడ్ ప్రెషర్ కూడా పెరిగి ఒక్కొక్కసారి చనిపోయే ప్రమాదం కూడా ఉందని యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ నిర్ధారించింది. నిద్రపోయి 24 గంటల సమయం దాటిపోతే మన మెదడు మనకు తెలియకుండానే చిన్న చిన్న మైక్రో స్లీప్స్ తీసుకుంటుంది. ఈ నిద్ర 1 సెకండ్ సమయం నుండి ½ మినిట్ వరకు ఉంటుంది. యాక్సిడెంట్లు ఎక్కువగా జరగడానికి ఇదే కారణం. మీకు తెలుసా,
మద్యం తాగి డ్రైవింగ్ చేయడం కన్నా సరైన నిద్ర లేకుండా డ్రైవింగ్ చేయడం వల్లే ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఒక్క అమెరికాలోనే ప్రతి సంవత్సరం 2 లక్షల కారు యాక్సిడెంట్లు జరగడానికి కారణం నిద్ర లేకుండా డ్రైవింగ్ చేయడమే. ముఖ్యంగా విద్యార్థులు పరీక్షలకు ముందు రోజు రాత్రంతా పడుకోకుండా చదువుతూ ఉంటారు. దానివల్ల నష్టమే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు. ముందు రోజు రాత్రి నిద్ర లేకపోవడంతో బ్రెయిన్లో ఉండే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ షట్ డౌన్ అవుతుంది. దాంతో చదివింది గుర్తుకు రాకపోగా పరీక్షా సమయంలో చిరాకు, అలసట ఏర్పడతాయి. అలా రాత్రంతా కూర్చుని చదవడం కన్నా త్వరగా పడుకుని తెల్లవారుజాము లేచి చదివితే మంచి ఉపయోగం ఉంటుంది. నిద్ర సరిపోవడం లేదు అని చెప్పడానికి మనకి మెదడు కొన్ని సూచనలు ఇస్తుంది. చాలామందికి నిద్రలో ఒక్కొక్కసారి ఎత్తైన ప్రదేశం నుండి పడిపోతున్నట్టు అనిపించి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తారు. కారణం మన శరీరం మెలకుగానే ఉంటుంది, కానీ మన బ్రెయిన్ నిద్రలోకి జారుకుంటుంది. ఎక్కువగా స్ట్రెస్కి ఫీల్ అయినా లేదా ఒకరోజు లేదా 2 రోజుల పాటు నిద్ర లేకపోయినా ఇలాంటి భ్రమలు కలుగుతాయి. అలాగే స్లీప్ పెరాలిసిస్, ఇది చాలామందికి అనుభవం అయ్యే ఉంటుంది. నిద్రలో ఒక్కొక్కసారి మీరు కదలాలి అనుకుంటారు, కదలలేరు. ఎవరో మన మీద కూర్చుని నొక్కి పెడుతున్నట్టు అనిపిస్తుంది. దీనినే చాలామంది నిద్రలో దయ్యం పట్టింది అనుకుంటారు. దానికి కారణం ఈ స్లీప్ పెరాలిసిస్. ఈ సమయంలో మన బాడీ నిద్రపోతూ ఉంటుంది, కానీ మన బ్రెయిన్ మెలకుగా ఉంటుంది. సరైన నిద్ర లేకపోయినా, ప్రతిరోజు సరైన సమయానికి నిద్రపోకపోయినా ఇలాంటి స్లీప్ పెరాలిసిస్ వస్తుంది. అలాగే కొంతమంది నిద్రలో మాట్లాడడం, నిద్రలో లేచి నడవడం వంటివి చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి సరైన నిద్ర లేకపోవడం వల్ల కలిగేవే. ఇక చివరగా నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకారం చిన్నపిల్లలకి 9 నుండి 11 గంటలు, టీనేజర్స్కి 8 నుంచి 10 గంటలు, పెద్దవాళ్ళకి 7 నుంచి 9 గంటలు, ముసలి వయసులో ఉన్న వాళ్ళకి 7 నుంచి 8 గంటల నిద్ర అవసరమని తేల్చింది. ముఖ్యంగా యువత రాత్రి సమయంలో టైంతో సంబంధం లేకుండా మొబైల్ని వాడుతూ ఉంటారు. ఇప్పటికీ అది సరదాగానే ఉండొచ్చు, కానీ ఇప్పుడు మిస్ అవుతున్న నిద్ర కారణంగా కొంత వయసు వచ్చాక మాత్రం తప్పకుండా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కంటి నిండా హాయిగా నిద్రపోండి. ఫ్రెండ్స్, మీ స్నేహితుల్లో ఎవరైనా చదువు కోసమో లేక చాటింగ్ కోసమో నిద్రను త్యాగం చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.